ఒక పక్క హనుమంతుడి తర్వాత మా మెగా హనుమంతుడు ఎవరు బాబు అంటే రామ్ చరణ్ ఇవాళ సినిమా పక్కగా 1000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేద్దని బాక్స్ ఆఫీస్ తిరగరాజుని కోరుకుంటే అన్నా చంపేసి సినిమా చూస్తా ఉండే సూపర్ అండి 175 చూడలేదు కాబట్టి ప్రస్తుతానికి ఏం చెప్పలేను. నాకు తెలిసి బూతులు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగుండొచ్చు, బాగోకపోయినా సరే సినిమా మాత్రం బాగుంటది. గేమ్ చేంజర్ ట్రైల్ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. ఈ మూవీ భారీ అంచనాలతో రికార్డులన్నీ బద్దలైపోతాయండి. అసలు పాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లో తీశారు. రామ్ చరణ్ ఒక మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకై ఉండి కూడా అసలు ఏమాత్రం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి అసలు నాలుగు క్యారెక్టర్లు, ఇందులో 4 క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చేశాడని టాకు. అమెరికాలో నిన్న షో పడిందంట, అద్భుతంగా ఉంటుంది. గ్లోబల్ స్టార్ అద్భుతం, అసలు ఒక ప్రపంచం సృష్టిస్తాడు. మెగాస్టార్ లాగే ఉన్నాడు ఈయన. మెగాస్టార్కి మెగాస్టారే పడతాడు. బుచ్చిబాబు డైరెక్షన్ ఆల్రెడీ ఉప్పునే చూసామండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మేము అప్పుడు జగదేగుడి అతిలో సుందర్లో చిరంజీవి గారు శ్రీదేవి గారిని చూసాము. ఈరోజు మనం ఇక్కడ చిరంజీవి గారి కొడుకు చరణ్ గారు, శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ఇద్దరిని చూస్తే జగదేగుడి అతిలో సుందరి 2 తీయాలని మా కోరిక ఫ్యాన్స్కి. అశ్విని దత్ గారు మళ్ళీ మీరే ట్రై చేయాలండి అది, ఆ కాంబినేషను. అసలు ఆ గదతో ఆయన ఉంటే వెనక ఆంజనేయ స్వామి ఆశీర్వదిస్తున్నట్టు ఉంది ఆ గద గెటప్. చాలా చక్కగా, చాలా నీట్గా, చాలా బాగా చేశాడు. జై చరణ్, జై జై చరణ్, జై చిరంజీవి. ఏమండి రికార్డుల పరంగా మొత్తం బద్దలైపోతాయండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు మీరు ఫ్యాన్స్ ఆడావిడి చూస్తున్నారు, అసలు మామూలుగా ఉండదు అసలు సినిమా. చరణ్ బాబు నట విశ్వరూపం, విజృంభణ ఇందులో చూస్తారు మీరు. జై చరణ్, జై జై చరణ్. యువత సినిమా మటుకు మామూలుగా ఉండదు. చరణ్ బాబు ఏంటో చూపిస్తాడు, పెద్ద రికార్డులు. చరణ్ బాబు, చరణ్ బాబు ఒక పక్క గద పట్టుకున్న హనుమంతుడు, ఒక పక్క ఉంటది అన్న. మీరేం డౌట్ ఏం పడవసరంలే, ఎరగ తీసేస్తుంది సినిమా అయితే. ఓకే, ఎక్సలెంట్. అసలు మీరు దాని గురించి అయితే ఏం ఆలోచిస్తున్న పని లేదు. అసలు డైరెక్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత చరణ్ గారు తర్వాత కళ్యాణ్ గారి తర్వాత అందరినీ చూడొచ్చు మెగా ఫ్యామిలీలో. బానే ఉంటది అన్న. మరి నాన్నగారేమో అంత శ్రీదేవి గారితో వేసారు, మరి కొడుకు వేయాలిగా, మరి అందుకని వేస్తుంది. ఎరగదీసేస్తుంది రికార్డ్స్ అయితే, మీరేం డౌట్ ఏం పడవసరంలే. చాలా అద్భుతంగా ఉండబోతుందండి సినిమా. స్పోర్ట్స్ డ్రామా ఖచ్చితంగా అన్ని రికార్డులో తిరగరాస్తున్న నమ్మకం మాకుంది. అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ మేక్ ఓవర్ కానీ అద్భుతంగా ఉన్నాయి అన్ని. తెలియదే ఉంది రామ్ చరణ్ బాడీ గురించి. బాగుంది, వాళ్ళిద్దరు పేరు బాగుంది. ఏంటండి మా 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తాను మాకైతే ఒక అంచనా ఉంది. పక్కాగా చెప్తున్నాను, 100 days పక్కానండి. సినిమా మట్టికి నెంబర్ 1. కొంతమంది అంటా ఉన్నారు ఏంటంటే జాన్వీ కపూర్ చీర కట్టుకొచ్చింది అంటున్నారు. 90% ఏంటంటే మన విజయవాడ వారి తాలూకా ప్రకారంగా ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకొచ్చే మట్టికి ఒప్పుకునే పరిస్థితి లేదండి. కాకపోతే చీర కట్టుకొచ్చింది కాబట్టి మన తెలుగు ఆచారం ప్రకారంగా ఉంది కాబట్టి నెంబర్ 1 అండి. రామ్ చరణ్ గారి సినిమా అంటారా, ఇక హిట్ అవుద్దా అవ్వకపోదా అనేది వేరే సెకండరీ ఏంటంటే, సినిమా ఏంటంటే మనం చూడాలి. మెగా ఫ్యాన్స్ అభిమానం ఏంటనేది మనం చూపించాలి. కాబట్టి సినిమా హిట్ అవ్వదు అనే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఇంట్లో పడుకోవచ్చు. సినిమా పక్కాగా ఫ్యామిలీ అంటే నేను చెప్తున్నా, నా పేరు నోట్ చేసుకోండి. నా పేరు మంతేజ నాయుడు, గుర్తుపెట్టుకోండి. సోడిశెట్టి రాధా యువసేన చైర్పర్సన్ నేను, ఫ్యాన్స్ అసోసియేషన్ చైర్పర్సన్ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీగా నా పేరు మంతేజ. చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పెద్ద ఎలా ఉందంటే సినిమా, ఇక మీరు ఆలోచించుకోండి, మనం చెప్పవసరంలా. ఇక మీరు గద పట్టుకున్న హనుమంతుడు ఒకవైపు అయితే, సెకండ్ గద పట్టుకున్న హనుమంతుడు ఎవరో చెప్పనా, కొణిదెల రామ్ చరణ్ బాబు. ఓకేనా, సైనింగ్ ఆఫ్. సినిమా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రివ్యూ చెప్తా.